అందరికీ నమస్తే అండి. ఈరోజు నిడదవోలు మరి గణేష్ చౌక్లో రాత్రి 7 గంటలకి అధ్యక్షుల వారు వారాహి విజయపేరు సభకి రాబోతున్నారు. సో దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో పాటు వచ్చేస్తున్నారు. ఇక్కడ సభకి అన్ని విధాలుగా మరి వారాహి వస్తుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వారాహి ముందే వచ్చి ఉంటుంది. సో తర్వాత మన ఈ పబ్లిక్ అందరికీ కూడా వాటర్ సప్లై, మజ్జిగలు, అలాగే మెడికల్ టీంని తీసుకొచ్చాం. 3 అంబులెన్స్లు ఉంటాయి. సో ఓఆర్ఎస్లు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి అన్ని విధాలుగా ప్రొటెక్షన్ తీసుకుంటాము. అలాగే దీంతో పాటు పోలీస్ సిబ్బంది కూడా మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు 200 మంది అడిషనల్ వాలంటీర్స్ని పార్టీ పరంగా ఏర్పాటు చేసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు వాలంటీర్స్ కమిటీ వర్క్ చేస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ టీం కూడా ఉంటుంది. దాంతోపాటు అధ్యక్షుల వారి పర్సనల్ సెక్యూరిటీ టీం కూడా ఉంటుంది. ఇన్ని లేయర్స్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వచ్చిన మరి అధ్యక్షుల వారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. మరి అశేష ప్రజాదరణ పొందింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీ కూటమి, మరి బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఈరోజు అందరూ కూడా ఏ విధంగా అయినా సరే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమిని ఆశీర్వదించి ఈరోజు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా ఎక్కడికి విచ్చేసినా సరే అశేషమైన ప్రజానీకం ఆయనకి హారతులు ఇచ్చి స్వాగతిస్తుంది. కనుక ఏంటంటే ఇప్పుడు ఈరోజు జరగబోయే ఈ సభ, నిడదవోలులో జరగబోయే సభ, మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మరి కందులు దుర్గేష్ గారి యొక్క భారీ విజయానికి, మరి భారీ మెజారిటీతో రాబోయే విజయానికి పునాదని చెప్పి తెలియపరుస్తుంది. కపిల్ చౌదరి బోడపల్లి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఈ వారాహి వాలంటీర్స్ కమిటీ ఇన్ఛార్జ్, నాతో పాటు మా కోర్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ పట్నాయక్ గారు, మరి ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ.